హుస్నాబాద్లో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభను ఎన్నికల నియమావళి ప్రకారం నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి శనివారం పరిశీలించిన ఆయన కొంతమంది నియమావళి పేరుతో కలెక్టర్కి ఫిర్యాదు చేసినప్పటికీ కార్యక్రమం పూర్తిగా నిబంధనలకు లోబడి జరుగుతుందన్నారు. డిసెంబర్ 3తో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సందర్భంగా సభను ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి ప్రజలను ఆహ్వానిస్తున్నారని తెలిపారు. విద్య, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ చర్యలు రాజకీయ వేధింపులేనని మంత్రి విమర్శించారు. బీజేపీ పాలన వైఫల్యాలపై రాహుల్ గాంధీ ప్రశ్నిస్తారనే భయంతోనే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. అధికారంలోకి తెచ్చిన రోజు అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సహచర మంత్రులు హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి, అదేవిధంగా బహిరంగ సభలో పాల్గొనడానికి మధ్యాహ్నం 1 గంటకు వస్తూ ఉన్నారు. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఉమ్మడి జిల్లా కరీంనగర్ సమావేశం కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఔత్సాహిక పౌరుడు, కార్యకర్తలు అందరి సమావేశానికి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంతో పాటుగా ఈ ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, ఇంకా భవిష్యత్తులో కూడా జరగాల్సినవి. ఉమ్మడి జిల్లాను బేస్ చేసుకొని తప్పకుండా గతంలో కూడా వ్యవసాయకంగా, నీటిపారుదలకు సంబంధించి, విద్యా వైద్యానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి జిల్లాలో గత 10 సంవత్సరాలకు సంబంధించిన కంపారిజన్ చేసుకుంటే ఈ 2 సంవత్సరాలు అనేక రకాలుగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇంకా కూడా మా జిల్లా సహచార మంత్రులను కానీ, శాసనసభ్యులను కానీ అందరం కూడా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక అంశాల్లో ఇంకా సహచార క్యాబినెట్ మంత్రులతో తీసుకొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు మా యొక్క కృషి ఉంటుంది. అందులో భాగంగా జరిగే హుస్నాబాద్ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభావం పెరిగితే పార్లమెంటు సమావేశంలో భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు చర్చకు వస్తాయనేటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ను మార్చుకొని రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తూ ఉంది.